పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం రాయలం గ్రామంలో రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో పట్నా తెలుగు యువత ఆధ్వర్యంలో మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు నారా లోకేష్ పై రూపొందించిన పాటలను రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఇద్దరు నిరుపేద పిల్లలకు రాష్ట్ర కృష్ణ బలిజ పోసల వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చైర్మన్ గంటా త్రిమూర్తులు సౌజన్యంతో 25,000 రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు రామరాజు, టీడీపీ ఇన్ఛార్జి తోట సీతారామలక్ష్మి, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ఐటీ మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారి బర్త్డే చాలా చక్కగా మరి రాయలింగంలో ఏర్పాటు చేయటం, అలాగే జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమి నాయకత్వంలో ఈ పండుగ జరుపుకోవటం, పుట్టినరోజు పండుగ జరుపుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా ఇక్కడ రెడ్ క్రాస్ సంస్థ కూడా చాలా చక్కగా తెలుగు యువత ఆధ్వర్యంలో కూడా చాలా మందికి బ్లడ్ డొనేట్ చేయడం కూడా చాలా చాలా అభినందనీయం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా మన భీమవరంలో కూటమి నాయకత్వంలో ఈ లోకేష్ గారి పుట్టినరోజు జరుపుకోవడం చాలా సంతోషం. అదేవిధంగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి. ఆయన ఇక్కడ మన రాష్ట్రంలో లేరు, అయినప్పటికీ కూడా మరి ఇంకా ఆయన ఉన్నత పదవులు అలా ఆశించి చాలా చక్కగా మంచి పరిపాలన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడ ఇచ్చేసిన నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను.